హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రవీణ్ సార్ క్లాసెస్. మొదటిసారి మన యూట్యూబ్ ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్క అభ్యర్థి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో గనక నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి ఈ వీడియో లింక్ని షేర్ చేయండి. ఇక ఈరోజు అక్టోబర్ 28, 2025 వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందుగా నిన్నటి డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో అడిగిన ప్రశ్నకి వివరణతో కూడిన సమాధానాన్ని చూద్దాము. సో ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి ఒక ప్రతిష్టాత్మక పురస్కారం పైన అడగడం జరిగింది. ఆల్రెడీ మన డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో అక్టోబర్ 26 రోజున ఈ టాపిక్ని కంప్లీట్గా డిస్కస్ చేయడం జరిగింది. అండ్ అభ్యర్థులకు మరొకసారి చెప్తున్నాను, వార్తలు నిలుస్తున్న పురస్కారాలు ఏవైతే ఉంటాయో వాటిపైన ప్రత్యేక శ్రద్ధను చూపండి. అందులోనూ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ప్రతిష్టాత్మక పురస్కారాలు ఏవైతే ఉంటాయో, ఉదాహరణకు తీసుకుంటే ఈ అక్టోబర్ మంత్లోనే మనం చూసాము ప్రపంచ ప్రతిష్టాత్మక నోబెల్ పురస్కారాల ప్రకటన అక్టోబర్ 6 నుండి 13 వరకు చూసాము అనౌన్స్మెంట్. అండ్ ప్రతి ఏడాది కూడా ఆగస్టు 31 రోజున వార్తల్లో ఉండే రామన్ మెగసెసే పురస్కారాల గురించి కానివ్వండి, అండ్ 5 ఏళ్లకు ఒకసారి వార్తల్లోకి వచ్చే నెల్సన్ మండేలా పురస్కారాలు ఈ సంవత్సరం వార్తల్లోకి వచ్చినాయి. ఈ సంవత్సరం 2 పురస్కార గ్రహీతలు అని చెప్పేసి మనం డిస్కస్ చేశాము. వీటిపైన ప్రత్యేకంగా చూడండి. అలాంటి పురస్కారాల్లో ఒక ప్రతిష్టాత్మక పురస్కారము, సకరోవ్ పురస్కారము. ఈ పురస్కారం గురించి మనం ఇప్పుడు చూద్దాము. ప్రశ్నను మరొకసారి చూడండి. 2025 సంవత్సరానికి గాను సకరోవ్ పురస్కార గ్రహీతలు ఎవరు? వారు ఏ దేశానికి చెందినవారు? ఈ పురస్కారము ఏ సంవత్సరంలో ప్రారంభించబడింది? మరి ఈ పురస్కారాన్ని ఎవరు ప్రకటిస్తారు? ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఈ సంవత్సరం 2 పురస్కార గ్రహీతలు. బేసిక్ పాయింట్ గుర్తుంచుకోండి, 2 పురస్కార గ్రహీతలు. పురస్కార గ్రహీతల గురించి చూస్తున్నప్పుడు వారు ఏ దేశానికి చెందినవారో గుర్తుపెట్టుకోవాలి. ఆ 2లో ఒకరు బెలారస్ దేశానికి చెందినవారు, ఒకరు జార్జియా దేశానికి చెందినవారు. జార్జియా దేశానికి చెందిన మహిళ, బెలారస్ దేశానికి చెందిన పురుషుడు. మరి బెలారస్ దేశానికి చెందిన ఒక జర్నలిస్ట్ ప్రస్తుతం ప్రిజన్లో ఉన్నాడు, జైల్లో ఉన్నాడు. తన పేరు ఆండ్రెస్ పోచోబుచ్, గుర్తుంచుకోండి. నెక్స్ట్ జార్జియా దేశానికి చెందిన జియా అమాగ్లోబెలి. వాళ్ళ ఫోటోలు చూపిస్తాను, ఓకేనా? సో 2 వ్యక్తులు, 2 కూడా జర్నలిస్టులు, పత్రికా రంగంలో వాళ్ళకంటూ ప్రత్యేక గుర్తింపు పొందినవారు. ప్రస్తుతం 2 కూడా ప్రిజన్లో ఉన్నారు, జైల్లో ఉన్నారు, జైలు జీవితాన్ని గడుపుతున్నారు. ఇకపోతే పురస్కారం పేరేమని చెప్పాను? సకరోవ్ పురస్కారం. అసలు ఎవరు ఈ సకరోవ్? ఆండ్రీ సకరోవ్. తను సోవియట్కి చెందిన ఒక సైంటిస్టు, ప్రతిష్టాత్మక నోబెల్ శాంతి పురస్కార గ్రహీత. అలాంటి ఒక వ్యక్తి పేరిట, అలాంటి ఒక వ్యక్తి జ్ఞాపకార్థం 1988 ఇయర్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ గుర్తుంచుకోండి. ఏదైనా ఒక పురస్కారం గురించి చూస్తున్నామంటే ఆ పురస్కారాన్ని ఏ సంవత్సరంలో ప్రారంభించారు ఇంపార్టెంట్. 1988 ఇయర్లో ప్రారంభించడం జరిగింది. ఆండ్రీ సకరోవ్ పేరిట సకరోవ్ పురస్కారము, ఓకేనా? మరి ఎవరిస్తారంటే యూరోపియన్ పార్లమెంట్, గుర్తుంచుకోండి. యూరోపియన్ పార్లమెంట్ ఇచ్చే ఒక ప్రతిష్టాత్మక పురస్కారము. మరి ఈ పురస్కార గ్రహీతలను ఎలా ఎంపిక చేస్తారంటే ప్రపంచవ్యాప్తంగా కూడా ఎనలేని కృషి చేస్తున్న వ్యక్తులను కానీ సంస్థలను కానీ ఎంపిక చేస్తారు. మరి ఏ రంగంలో అంటే మానవ హక్కుల విషయంలో ఎనలేని కృషి చేస్తున్న వ్యక్తులు, మానవ హక్కుల కోసం పోరాడుతున్న వ్యక్తులు, ముఖ్యంగా ఎక్కువగా జర్నలిస్టుల గురించి మనం చూస్తూ ఉంటాము. వారిని ఎంపిక చేస్తారు. మరి పురస్కార గ్రహీతలకు ఇచ్చే ప్రైజ్ మనీ, మానిటరీ వాల్యూ ఎంత అంటారు? సో 50,000 యూరోస్, గుర్తుంచుకోండి. 50,000 యూరోస్ ఇస్తారు, ఓకేనా? ఇవి బేసిక్ థింగ్స్. ఏ రంగంలో? మానవ హక్కుల విషయంలో ప్రపంచవ్యాప్తంగా ఎనలేని కృషి చేసే వ్యక్తులను లేదా సంస్థలను గుర్తించి ఇస్తారు, రైట్? సో ఇవి బేసిక్ థింగ్స్. ఎప్పుడు ప్రారంభించారు, ఎవరి జ్ఞాపకార్థం ప్రారంభించారు, అండ్ ప్రైజ్ మనీ ఎంత ఉంటుంది, ఎట్ ద సేమ్ టైం ఈ సంవత్సర పురస్కార గ్రహీతలు ఎవరు, వారు ఏ దేశానికి చెందినవారు, సరిపోతుంది, ఓకేనా? సో ఆన్సర్ ఇక్కడ ఒకసారి చూడండి, వివరాల్లో చూద్దాము. యూరోపియన్ యూనియన్స్ హైయెస్ట్ హ్యూమన్ రైట్స్ అవార్డ్ అనేది అనౌన్స్మెంట్తో న్యూస్లోకి వచ్చింది. 2 పురస్కార గ్రహీతలు అన్నాను కదా. ఒకరు బెలారస్ దేశానికి చెందిన జర్నలిస్ట్ ఆండ్రెస్ పోచోబుచ్. మరి నెక్స్ట్ వచ్చేసి జార్జియా దేశానికి చెందిన ప్రముఖ జర్నలిస్ట్ జియా అమాగ్లోబెలి, ఓకేనా? గుర్తుంచుకోండి. వీరిద్దరు కూడా జైల్లో ఉన్నారు ప్రస్తుతము. సో ఇతను ఆండ్రీ సకరోవ్.
సోవియట్ సైంటిస్ట్ తను మరియు నోబెల్ శాంతి పురస్కార గ్రహీత. తన జ్ఞాపకార్థము ఇవ్వడం జరిగింది. యూరోపియన్ పార్లమెంట్ వారు 1988 ఇయర్లో ఈ పురస్కారాన్ని ప్రారంభించారు. దాదాపు 50,000 యూరోస్ని ప్రైజ్ మనీగా ఇవ్వడం జరుగుతుంది. ఎవరికి ఇస్తారు? వ్యక్తులను కానీ గుర్తించవచ్చు, సంస్థలను ఇన్స్టిట్యూషన్స్ని కానీ గుర్తించవచ్చు. ఏ విషయంలో? హ్యూమన్ రైట్స్ విషయంలో కానివ్వండి, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ విషయంలో కానివ్వండి, ఎనలేని కృషి చేసే వ్యక్తులకు ఇచ్చే పురస్కారం సరిపోతుంది. ఓకేనా? ఇదంతా కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను ఆల్రెడీ. అక్టోబర్ 26 రోజున డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో మనం ఫస్ట్ టాపిక్గా చూసాము. అండ్ ఇదంతా కూడా స్క్రిప్ట్ PDF రూపంలో ఆల్రెడీ మన యాప్లో అందుబాటులో కూడా ఉంచడం జరిగింది. అభ్యర్థులు మన యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. GVK స్టడీ సర్కిల్ యాప్ ఇప్పటివరకు ఇన్స్టాల్ చేసుకొని వారు ఎవరైనా ఉంటే ఈరోజే ఇన్స్టాల్ చేసుకోండి. ఇక్కడ మనం డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోని మన యూట్యూబ్ ప్లాట్ఫామ్ ద్వారా ప్రతిరోజు సాయంత్రం 7 గంటలకు అందిస్తున్నాం కదా. ఈ వీడియోలో చెప్తున్న కంటెంట్ ఏదైతే ఉంటుందో ఎక్స్ప్లెనేషన్ అంతా కూడా PDF రూపంలో ఇలా స్క్రిప్ట్ రూపంలో మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు, ప్రింట్ తీసుకోవచ్చు. నేను ఒక టాపిక్ ఏదైనా వార్తల్లోకి వచ్చిందంటే దానికి సంబంధించిన బేసిక్ థింగ్స్ చెప్తున్నాను, జీకే పాయింట్స్ ఇస్తున్నాను, కాన్సెప్ట్ చెప్తున్నాను, ఎక్స్ప్లెనేషన్ అదంతా కూడా మీకు అందుబాటులో ఉంటుంది PDF రూపంలో. కొన్ని శాంపుల్ PDFs అందుబాటులో ఉంటాయి, వాటి చూడండి, తర్వాత సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? రైట్. సో ఎంత కూడా మనం ఇందాక డిస్కస్ చేసాం కదా సకరవ్ పురస్కారానికి సంబంధించి. ఇక ఈరోజు ఫస్ట్ టాపిక్ అక్టోబర్ 28, 2025. ఈరోజు మీరు అన్ని వార్తాపత్రికల్లో చూస్తుంటారు. మెయిన్ పేపర్లో ఏ న్యూస్ పేపర్ తీసుకున్నా కూడా మెయిన్ పేపర్లో లేదా ఫస్ట్ పేపర్లోనే ఈ న్యూస్ చూస్తుంటారు. లాస్ట్ ఒక 4 days బ్యాక్ నెక్స్ట్ CJI అయ్యే అవకాశాలు సూర్యకాంత్ గారు అని చెప్పేసి లాస్ట్ 4 days బ్యాక్ వార్తాపత్రికలో వచ్చింది. ఇప్పుడిక ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అన్నట్టు. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న ప్రధాన న్యాయమూర్తి సిఫార్సు అనేది ఇక్కడ న్యూస్లోకి వచ్చింది ఈరోజు. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ కాన్సెప్ట్ చూద్దాము. ఇది న్యూస్లో ఉన్న ఒక న్యూస్ మాత్రమే, వార్తాపత్రికలో కనిపిస్తున్న ఒక న్యూస్. దాన్ని ఇప్పుడు మనం కాన్సెప్ట్ నేర్చుకోవాలి. కరెంట్ అఫైర్స్ అంటే ఏదో వార్తాపత్రికల్లో కనిపించే ఆ వార్త మాత్రమే కాదు, దాని వెనుక ఉన్న సబ్జెక్ట్ని నేర్చుకోవాలి, దానికి సంబంధించి స్టాటిక్ పాయింట్స్ని గుర్తుపెట్టుకోవాలి. ఇదంతా కూడా నేర్చుకుంటేనే మనకు కరెంట్ అఫైర్స్ కోణంలో 100% సాధించడంతో పాటు జనరల్ స్టడీస్లో కూడా మ్యాక్సిమం స్కోర్ చేయగలుగుతాము. ఇక్కడ సుప్రీంకోర్టు అంటున్నాను. దేశంలోనే అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు. మరి సుప్రీంకోర్టు గురించి ఏ భాగంలో నేర్చుకుంటాం? రాజ్యాంగంలో. సో దేశంలోనే అత్యున్నత చట్టం మన రాజ్యాంగం. అలాంటి రాజ్యాంగంలోని 5వ భాగం, ది లార్జెస్ట్ పార్ట్ ఇన్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈజ్ 5th పార్ట్. ఆర్టికల్ 52 నుండి 151 వరకు మనము 5th పార్ట్లో చూస్తాం. అందులో కేంద్ర ప్రభుత్వం అని చెప్పేసి పార్లమెంట్ గురించి కానివ్వండి, రాష్ట్రపతి గురించి కానివ్వండి, ఉపరాష్ట్రపతి గురించి కానివ్వండి, ఇవన్నీ కూడా చూస్తాం. అందులో ఆర్టికల్ 124 నుండి 147 వరకు ఎక్స్క్లూజివ్గా సుప్రీం జ్యుడిషియరీ గురించి చూస్తాము, న్యాయ వ్యవస్థ గురించి చూస్తాము. అందులో ఆర్టికల్ 124లో భాగంగా కొన్ని ఆర్టికల్స్ లింక్ చేసుకోవాలి. ఆర్టికల్ 124 క్లాస్ 1 ఆధారంగా ఏం తెలుపుతుంది రాజ్యాంగం అంటే సుప్రీంకోర్టులో ఉండే న్యాయమూర్తుల సంఖ్య. సుప్రీంకోర్టులో ఉండే దేశంలోనే అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టులో ఉండే న్యాయమూర్తుల సంఖ్య. మరి ప్రస్తుతం సుప్రీంకోర్టులో ఎంతమంది న్యాయమూర్తులు ఉన్నారంటే 33 + 1 అంటే 34 ఉన్నారు. ఈ 1 ఎవరంటే CJI అండ్ 33 మెంబర్స్ ఎవరంటే ఇతర న్యాయమూర్తులు. గుర్తుంచుకోండి. మరి ఈ సంఖ్యను ఎవరు నిర్ణయిస్తారు? సుప్రీంకోర్టులో ఉండే న్యాయమూర్తుల సంఖ్యను నిర్ణయించే అధికారం ఎవరికి ఉంటుందంటే పార్లమెంటుకు ఉంటుంది. అదే ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క హైకోర్టు ఉంటుంది కదా, మరి హైకోర్టులో ఉండే న్యాయమూర్తుల సంఖ్యను నిర్ణయించే అధికారం ఎవరికి ఉంటుందంటే రాష్ట్రపతికి ఉంటుంది. ఈ డిఫరెన్స్ గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో సంఖ్యను నిర్ణయించే అధికారం పార్లమెంట్, కానీ నియమించే అధికారం, న్యాయమూర్తులను నియమించే అధికారం మాత్రం రాష్ట్రపతికి ఉంటుంది. గుర్తుంచుకోండి. ఆర్టికల్ 124 క్లాస్ 1 ఆధారంగా సుప్రీంకోర్టులో ఉండే న్యాయమూర్తుల సంఖ్య. మరి ఈ కొత్త సంఖ్య ఏదైతే ఉంటుందో ఎప్పుడు వచ్చింది అంటే యాక్చువల్గా డిసైడెడ్ 2019, కానీ 2023 నుండి అమల్లోకి వచ్చింది. ప్రస్తుతం 1+33. ప్రస్తుతం CJIగా ఎవరున్నారు? BR గవాయ్ గారు ఉన్నారు. తను పదవి విరమణ చేయబోతున్నాడు ఈ నవంబర్లో, విదిన్ 1 monthలో. తన స్థానంలో కొత్తగా ప్రధాన న్యాయమూర్తిని మనం చూడబోతున్నాము. ఇక ఆర్టికల్ 124 క్లాస్ 2 సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని మరియు ఇతర న్యాయమూర్తులను నియమించే అధికారము రాజ్యాంగం ఎవరికి ఇచ్చింది అంటే రాష్ట్రపతికి ఇచ్చింది. గుర్తుంచుకోండి. ఆర్టికల్ 124 క్లాస్ 2 ఆధారంగా ఇప్పుడు నియామకం అనేది జరగబోతుంది అఫీషియల్గా. ఇప్పుడు సిఫార్సు చేస్తారు, ఇక అఫీషియల్గా మళ్ళీ
నియామకం అనేది కూడా వస్తుంది. ఓకేనా. నెక్స్ట్ ఆర్టికల్ సీనియారిటీ ఆధారంగా చూస్తారు. ఆర్టికల్ 124 క్లాస్ 2 ఆధారంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని నియమించాలంటే సీనియారిటీ అనేది క్రైటీరియా. సీనియారిటీ ఇప్పటివరకు సీనియారిటీ అనే నిబంధనను ఉల్లంఘించారు కూడా. గతంలో చూసాం మనం, ఇందిరాగాంధీ ప్రభుత్వము కేశవానంద భారతి కేసులో జడ్జిమెంట్స్ ఇచ్చారని చెప్పేసి న్యాయమూర్తులపైన పగ తీర్చుకున్న రోజులు కూడా ఉన్నాయి. పక్కన పెడితే 1973, 1977 ఆ సమయంలో సీనియారిటీ అనే నిబంధన ఉల్లంఘించడం జరిగింది. సీనియర్లను కాదని వెనుక ఉన్న వాళ్ళని కూడా ప్రధాన న్యాయమూర్తిని చేసిన ఘనత గత ప్రభుత్వాల్లో ఉండేది. పక్కన పెట్టండి. ఇక ఆర్టికల్ 124 క్లాస్ 3 ఏం చెప్తుంది అంటే సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు కావాల్సిన అర్హతల గురించి చెప్తుంది. ఆర్టికల్ 124 క్లాస్ 4, ఆర్టికల్ 124 క్లాస్ 5 ఇదేం చెప్తుంది అంటే న్యాయమూర్తుల తొలగింపు గురించి చెప్తుంది ప్రక్రియ. ఇక నూతన న్యాయమూర్తి నియామకం జరిగితే ప్రమాణ స్వీకారం అనేది ఉంటుంది కదా, అదే ఆర్టికల్ 124 క్లాస్ 6లో ఉంటుంది. ఇక వీటన్నిటి గురించి కూడా మళ్ళీ మనం డెప్త్గా చూద్దాము. ఎప్పుడు చూద్దాము? నూతన న్యాయమూర్తి, ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ గారు వచ్చిన తర్వాత ప్రమాణ స్వీకారం చేస్తారు కదా, ఆ రోజు ఈ ఆర్టికల్స్ అన్ని కండిషన్స్ అన్నీ మళ్ళీ చూడాలి మనం. సో ఇక్కడ చూడండి, తదుపరి సీజేఐగా జస్టిస్ సూర్యకాంత్ గారు పేరుని సిఫార్సు చేశారంట గవాయి గారు. ఇక్కడ ఒక ఆనవాయితీ ఏంటంటే ప్రస్తుతం ఉన్న ప్రధాన న్యాయమూర్తి తన పదవీ విరమణ సమయం దగ్గరికి వస్తుంది అన్నప్పుడు, ఇక 1 month ఉంది అన్నప్పుడు, నెక్స్ట్ తన తర్వాత అధికారంలోకి తన స్థానంలోకి వచ్చేవారు ఎవరైతే ఉంటారో వాళ్ళ పేర్లను సిఫార్సు చేయడము, సీనియారిటీ ఆధారంగా సిఫార్సు చేస్తారు కామన్గా. ఇది ఇక్కడ న్యూస్లో ఉంది. ఇక సుప్రీంకోర్టుకి సంబంధించి 50వ ప్రధాన న్యాయమూర్తిగా చంద్రచూడ్ గారిని చూసాము, డివై చంద్రచూడ్ గారు. ఆ తర్వాత 51 సంజీవ్ ఖన్నా గారిని చూసాము. ఆ తర్వాత 52వ వ్యక్తి ప్రస్తుతం ఉన్న బిఆర్ గవాయి గారిని చూస్తున్నాం. ఇక నెక్స్ట్ 53వ ప్రధాన న్యాయమూర్తిగా సూర్యకాంత్ గారు, జస్టిస్ సూర్యకాంత్ గారు, హర్యానా రాష్ట్ర మూలాలు ఉన్న వ్యక్తి. ఓకేనా, పేరు గుర్తుంచుకోండి. సో ప్రస్తుత భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయి గారు తన వారసుడిగా జస్టిస్ సూర్యకాంత్ గారి పేరుని సిఫార్సు చేశారు. ఇక రాష్ట్రపతి గారు ఆమోదం తెలిపాలి. ఆయన ఈ విషయమే కేంద్ర న్యాయశాఖకు అధికారిక లేఖను పంపించారు. ఈరోజు మీరు న్యూస్ పేపర్లో చూస్తుంటారు, ఫస్ట్ టాపిక్ ఇదే ఉంటుంది. గవాయి గారు November 23 రోజున తను పదవి విరమణ చేయబోతున్నారు. 65 years కదా ప్రధాన న్యాయమూర్తికి ఉండే పదవి విరమణ వయసు. అది సుప్రీంకోర్టులో ప్రస్తుతం జస్టిస్ సూర్యకాంత్ గారు సీనియర్ జడ్జిగా ఉన్నారు. బిఆర్ గవాయి గారి తర్వాత సీనియర్ మోస్ట్ జడ్జిగా. ఆయనకు 2019 మే 24 సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి లభించింది. ఇక జస్టిస్ సూర్యకాంత్ గారు 2027 ఫిబ్రవరి 9 వరకు సుప్రీంకోర్టులో సేవలు అందించనున్నారు. ఈ క్రమంలో ఆయన భారత ప్రధాన న్యాయమూర్తిగా సుమారు 14 నెలల పాటు పదవిలో ఉండే అవకాశం ఉంది. హర్యానా రాష్ట్రానికి సంబంధించిన ఒక వ్యక్తి. ఓకేనా, సరిపోతుంది. రైట్, ఇక్కడ అబ్జర్వ్ చేస్తే సుప్రీంకోర్టులో అత్యంత సీనియర్ జడ్జి సీజేఐగా నియమితులు అవుతారు. ఓకేనా, 65 years ఏజ్. సో నియామకం అనేది ఆర్టికల్ 124 క్లాస్ 2 ఆధారంగా మనం చూడడం జరుగుతుంది. ఎన్ఎఫ్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగవచ్చు. సో న్యాయమూర్తులకు సంబంధించి ఆర్టికల్స్ లింక్ చేసుకుంటూ చదవాలి. న్యూస్ పేపర్లో అవన్నీ కవర్ కావు, మనం లింక్ చేసుకోవాలి. కరెంట్ అఫైర్స్ అంటే ఏదో ఒక్క సబ్జెక్ట్ కాదు, జనరల్ స్టడీస్లో భాగంగా మనం చదివి ఒక్కొక్క సబ్జెక్ట్లో వచ్చే అప్డేటెడ్ ఇన్ఫర్మేషనే కరెంట్ అఫైర్స్. మీకు ప్రతిసారి చెప్తున్నాను, వార్తలో నిలిచిన ఒక అంశాన్ని సబ్జెక్ట్ లింక్ చేసుకోవాలి, ఆ కాన్సెప్ట్ నేర్చుకోవాలి. ఈ విధమైన స్ట్రాటజీతో ప్రిపరేషన్ కనుక కొనసాగించామనుకోండి, కరెంట్ అఫైర్స్ కోణంలో 100%తో పాటు జనరల్ స్టడీస్లో మ్యాక్సిమం స్కోర్ చేయగలుగుతాము. ఇది మాత్రం వాస్తవం. ఇకపోతే కరెంట్ పాలిటీలో భాగంగా ఇంకొక టాపిక్ కూడా మనం న్యూస్లో చూడవచ్చు. ఇటీవల వివాదాస్పదం అవుతున్న అంశము లోక్పాల్కి సంబంధించి. ఇక్కడ ఇంకొక బేసిక్ థింగ్ ఏంటంటే ఈ సంవత్సరంలో లోక్పాల్ గురించి చాలాసార్లు వార్త చూసాం మనము, చాలాసార్లు. లోక్పాల్ మొట్టమొదటి ఫౌండేషన్ డే సెలబ్రేషన్స్ 2025లో జరుపుకుంది. రీసెంట్గా జనవరి 16 అప్పుడు చూసాము. ఆ తర్వాత నూతన లోక్పాల్ నియామకం గురించి చూసాము, కాన్విల్కర్ గారి గురించి. అండ్ నెక్స్ట్ వచ్చేసి లోక్పాల్ తన మోటో ఉంటుంది కదా, తన నినాదం మార్పు అని చెప్పేసేసి. గతంలో మా ఘృదా కాస్య స్విద్ధానం అని ఉండేది. ఇప్పుడు కొత్త మోటో వచ్చేసేసి లోక్పాల్ నూతన మోటో వచ్చేసి ఎంపవర్ సిటిజన్స్ ఎక్స్పోజ్ కరప్షన్ అని చెప్పేసి అప్పుడు చూసాము. అండ్ ఇటీవల లోక్పాల్కి సంబంధించి ప్రాసిక్యూషన్ బెంచ్ ఏర్పాటు మొట్టమొదటిసారి అని చెప్పేసి అలా చూసాము. ఇలా లోక్పాల్ గురించి వాస్తవానికి ఈ సంవత్సరంలో చాలాసార్లు వార్తలు చూసాము. ప్రతిసారి మీకు కాన్సెప్ట్ చెప్తున్నాను. మనం కొన్ని సంస్థల గురించి చూస్తున్నప్పుడు ఆ సంస్థకి సంబంధించి కొన్ని బేసిక్ థింగ్స్ చూడాలి. ఇప్పుడు లోక్పాల్ అంటున్నాను, లోక్పాల్ అనేది మీకు ఐడియా రావాలి. లోక్పాల్ అనేది రాజ్యాంగబద్ధ సంస్థనా లేదా చట్టబద్ధ సంస్థనా అని చెప్పేసేసి.
దేశంలోనే అత్యున్నత చట్టమైన రాజ్యాంగంలో ఏదైనా ఒక ఆర్టికల్లో లోక్పాల్ గురించి ప్రస్తావన ఉందనుకోండి, అది రాజ్యాంగబద్ధ సంస్థ అవుతుంది. కానీ లేదు కదా, అయినా కూడా లోక్పాల్ అనేది ప్రస్తుతం పనిచేస్తుంది. ఎలా పనిచేస్తుంది అంటే చట్టం ఆధారంగా, అంటే చట్టబద్ధంగా పనిచేసే సంస్థలను చట్టబద్ధ సంస్థ అంటాం, స్టాచ్యుటరీ బాడీ. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే లోక్పాల్ చట్టం అనేది 2013 సంవత్సరంలో రావడం జరిగింది. 2014 జనవరి 16 నుండి లోక్పాల్ దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చింది. ఇక రాష్ట్రాల వారీగా చూస్తే లోకాయుక్త ఉంటారు. అవినీతిని అడ్డుకట్ట వేయడానికి ఉద్దేశించిన ఒక చట్టబద్ధ సంస్థ. ఓకేనా? సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే భారతదేశంలో మరి ఎప్పుడెందుకు డిస్కస్ చేస్తున్నాం, కంటెక్స్ట్ ఏంటంటే ఇటీవల లోక్పాల్కి వస్తున్న ఫిర్యాదులు తగ్గిపోయినాయి అంట. ఫిర్యాదుల సంఖ్య తగ్గిపోతుంది. అండ్ ఇటీవల లోక్పాల్ సంస్థ నుండి ఒక కొనుగోలు అనేది వివాదాస్పదమైంది. BMW కార్లు కొన్నారంట. వార్తాపత్రికలో ఎడిటోరియల్స్ రాస్తున్నారు. అవినీతి నిరోధక సంస్థ అసలు ఏం జరుగుతుంది అని చెప్పేసి. భారతదేశంలో అవినీతి నిరోధక ప్రధాన సంస్థగా ఉన్న లోక్పాల్ ప్రస్తుతం దృష్టి ప్రధానమైంది. సో దృష్టిని తన వైపు మళ్ళుకుంటుంది. ఎలా అంటే ఫిర్యాదుల సంఖ్య తగ్గింది. 2022-23లో 2469 ఫిర్యాదులు నమోదైతే 2025 నాటికి కేవలం 233 ఫిర్యాదులకే చేరిందంట. అంటే ఈ సంవత్సరంలో జస్ట్ ఇంతే, హండ్రెడ్స్లోకి వచ్చేసింది నంబరు. ఇదే సమయంలో అంటే 2025లో లోక్పాల్ కార్యాలయం 7 BMW కార్ల కొనుగోలు టెండర్ జారీ చేయడం అనేది వివాదాస్పదమైంది. ఇది ఇక్కడ ఇంపార్టెంట్. ఓకేనా? సో లోక్పాల్ ఆఫ్ ఇండియా అనేది స్వతంత్ర సాంఘిక చట్టబద్ధ సంస్థ, ఇండిపెండెంట్ స్టాచ్యుటరీ బాడీ, చట్టబద్ధ సంస్థ. లోక్పాల్ అండ్ లోకాయుక్త యాక్ట్ 2013 ఆధారంగా ఏర్పాటు చేయడం జరిగింది. గతంలో గొప్ప గొప్ప మహనీయులు చేసిన పోరాటము, అన్నా హజారే లాంటి వ్యక్తులు చేసిన పోరాటము లోక్పాల్ ఏర్పాటుకు నాంది. ఓకేనా? ప్రధాన ఉద్దేశం ఏంటంటే ప్రధానమంత్రి, మంత్రులు, పార్లమెంట్ సభ్యులు, ప్రభుత్వ ఉద్యోగులు వంటి ప్రజాప్రతినిధులపై అవినీతి ఆరోపణలను విచారించడం అనేది. ఓకేనా? ఇక చరిత్రను చూస్తే లోక్పాల్ ఎలా ఏర్పడింది. అన్నా హజారే నేతృత్వంలోని 2011 ఇండియా అగెనిస్ట్ కరప్షన్ ఉద్యమం తర్వాత లోక్పాల్ ఏర్పాటు అనేది చూడడం జరిగింది. 2013లో చట్టం ఆమోదం పొందింది. 2014 జనవరి 16 లోక్పాల్ వ్యవస్థ అమల్లోకి వచ్చింది. అమల్లోకి వచ్చిన తర్వాత వెంటనే లోక్పాల్ని నియమించలేదు. కీలక అధికారి లోక్పాల్ చైర్మన్ని నియమించలేదు. 2019లో నియమించారు, పినాకి చంద్రఘోష్ అని చెప్పేసేసి. ఓకేనా? సో అంబడ్స్మాన్ ఇన్ ఇండియాగా చెప్పొచ్చు. ఇక ప్రస్తుత చైర్మన్ కాన్విల్కర్ గారు, గుర్తుంచుకోండి, కాన్విల్కర్ గారు. ఓకేనా? సో ప్రస్తుతం మొత్తం చూస్తే 8 మంది సభ్యులు ఉన్నారు. అందులో 4 సభ్యులేమో జ్యుడిషియల్ మెంబర్స్ ఉంటారు, నాన్ జ్యుడిషియల్ మెంబర్స్ ఏమో 3 ఉన్నారు, ఒకరేమో చైర్మన్. ఓకేనా? సరిపోతుంది. వీరందరినీ కూడా రాష్ట్రపతి గారు నియమిస్తారు. ఆ నియామకం వెనుక ఒక సిఫార్సు అనేది ఉంటుంది, సిఫార్సు చేసే కమిటీ. ఆ కమిటీలో ఎవరెవరు ఉంటారు ఇదంతా మీకు చాలాసార్లు నేను డిస్కస్ చేస్తాను. కరెంట్ పాలిటీలో భాగంగా చాలాసార్లు మన డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలోనే ఈ సంవత్సరంలో 2025లోనే దాదాపు ఒక 7-8 టైమ్స్ లోక్పాల్కి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. మీరు చూడవచ్చు, ప్రతిరోజు చూడండి క్లాసెస్. మీకు సబ్జెక్ట్ కవర్ అవుతుంది, ఎట్ ద సేమ్ కరెంట్ అఫైర్స్ కూడా కవర్ అవుతుంది. అండ్ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కరెంట్ అఫైర్స్, వీఆర్ లెర్నింగ్ జనరల్ స్టడీస్ త్రూ కరెంట్ అఫైర్స్. ఈ సక్సెస్ మంత్రాన్ని గుర్తుంచుకోండి. కరెంట్ అఫైర్స్ నుండి మనం సబ్జెక్ట్లోకి వెళ్తున్నాం. అండ్ అభ్యర్థులు మన ఇండియన్ పాలిటీ క్లాసెస్ని చూస్తుంటారు. మన జీవీకే స్టడీ సర్కిల్ యాప్లో మన ఇండియన్ పాలిటీ కంప్లీట్ కోర్స్ అనేది అందుబాటులో ఉంది. స్టాటిక్ పార్ట్ మొత్తం కంప్లీట్ చేసేసాను. కోర్ కాన్సెప్ట్ ప్రతి ఆర్టికల్ని చాలా డెప్త్గా చెప్పాను. సబ్ ఆర్టికల్స్ కానివ్వండి, కేసెస్ కానివ్వండి, చట్టాలు కానివ్వండి, అన్నీ కూడా. దాంతోపాటు అప్డేటెడ్ పార్ట్ కరెంట్ పాలిటీ వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాను. ఇప్పటి వరకు కూడా చేస్తున్నాను. డిసెంబర్ 2025 వరకు కోర్స్ అప్డేట్లోనే ఉంటుంది. ఓకేనా? చూడవచ్చు. రైట్? మన ఇండియన్ పాలిటీ కంప్లీట్ కోర్స్ జీవీకే స్టడీ సర్కిల్ యాప్లో ఉంది, చూడండి. అందులో ఈ లోక్పాల్ ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? మొట్టమొదటి లోక్పాల్ ఎవరు, ప్రస్తుతం ఎవరు ఉన్నారు, సరిపోతుంది. రైట్? ఇక నెక్స్ట్, ఇటీవల పేరు మార్పు సంబంధిత అంశాల గురించి తరచూ వార్తల్లో చూస్తున్నాం. రైల్వే స్టేషన్ల పేరు మార్పు, యూనివర్సిటీల పేరు మార్పు, నగరాల పేరు మార్పు, అండ్ స్ట్రీట్స్ పేరు మార్పు, ఇటువంటివి. ఇటీవల కొన్ని నగరాల పేరు మార్పు మరియు రైల్వే స్టేషన్ల పేరు మార్పు పైన ఎక్కువ ఫోకస్ చేయండి. ఆల్రెడీ మనం ఈ టాపిక్ని చూసాము, అధికారికంగా అమల్లోకి వచ్చింది ఇక. అండ్ ఒక ప్రాంతం పేరు కూడా మారింది, అదేందో చూడండి. ఔరంగాబాద్ రైల్వే స్టేషన్, ఔరంగాబాద్ అంటే ఇక్కడ మహారాష్ట్ర. ఔరంగాబాద్ రైల్వే స్టేషన్కి కొత్త పేరు ఛత్రపతి సంభాజీ నగర్ రైల్వే స్టేషన్. భారతదేశంలో రైల్వేస్ అనే టాపిక్
ఏ జాబితాలోకి వస్తుంది మీరు అబ్జర్వ్ చేయండి. రాజ్యాంగంలో ఆర్టికల్ 246ని మీరు చూస్తారు. ఆర్టికల్ 246 అందులో 3 జాబితాలు ఉంటాయి. కేంద్ర జాబితా అంటే యూనియన్ లిస్ట్, స్టేట్ లిస్ట్ రాష్ట్ర జాబితా, కాన్కరెంట్ లిస్ట్ ఉమ్మడి జాబితా. అందులో రైల్వేస్, విమానయాన రంగం ఇవన్నీ కూడా ఎక్కడికి వస్తాయి? యూనియన్ లిస్ట్లోకి వస్తాయి. మీరు షెడ్యూల్ 7 సెంటర్ స్టేట్ రిలేషన్స్ గురించి చూస్తారు కదా అక్కడ. ఓకేనా, గుర్తుంచుకోండి. ఇక ఒక రైల్వే స్టేషన్ ఇటీవల మనం చూసాం, అహ్మద్ నగర్ రైల్వే స్టేషన్ అహిల్యాబాయి గారి పేరుతో కానివ్వండి, ఇవన్నీ ఇంపార్టెంటే. అది కూడా మహారాష్ట్రనే. సో ఔరంగాబాద్ రైల్వే స్టేషన్కి కొత్త పేరు ఛత్రపతి సంభాజీ నగర్ రైల్వే స్టేషన్గా అధికారికంగా అమల్లోకి వచ్చింది. ఓకేనా, మహారాష్ట్రలో ఉంది. ఇక మహారాష్ట్ర ప్రభుత్వం ఔరంగాబాద్ రైల్వే స్టేషన్ పేరును అధికారికంగా ఛత్రపతి సంభాజీ నగర్ రైల్వే స్టేషన్గా మార్చింది. దీనికి సంబంధించి సిఫార్సు రైల్వే మంత్రిత్వ శాఖకు పంపిస్తే వాళ్ళు ఆమోదం తెలిపారు. కీలక నిర్ణయం రైల్వే శాఖ. ప్రస్తుతం కేంద్ర రైల్వే శాఖ మంత్రి ఎవరున్నారు? అశ్విని కుమార్ వైష్ణవ్ గారు. అలాగే ఇస్లాంపూర్ పేరునేమో ఈశ్వర్పూర్గా మార్చడం జరిగింది, గుర్తుంచుకోండి. ఓకేనా. ఇక సంభాజీ గారి గురించి తెలుసు కదా, ఛత్రపతి శివాజీ కుమారుడు. మీరు చావా మూవీ చూస్తుంటారు, తన స్టోరీయే. ఈ నిర్ణయం మరాఠా సామ్రాజ్య స్థాపకుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ కుమారుడు ఛత్రపతి సంభాజీ మహారాజ్ గౌరవార్థం తీసుకున్నారంట. గతంలో ఔరంగాబాద్ నగరానికి మరియు రైల్వే స్టేషన్కు మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు పేరు ఇవ్వడం జరిగింది. ఇక ఔరంగాబాద్ రైల్వే స్టేషన్ 1900లో నిర్మించబడింది. మరి దీన్ని హైదరాబాద్ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ అప్పట్లో ప్రారంభించారు. ఓకేనా, గుర్తుంచుకోండి. ఛత్రపతి సంభాజీ మహారాజ్ 1657 నుండి 1689 వరకు తనున్న కాలము. ఇక శివాజీ మహారాజ్ పెద్ద కుమారుడు, మరాఠా సామ్రాజ్య 2వ చక్రవర్తి. ఓకేనా, మొఘల్స్తో వీరోచిత పోరాటం చేశారు. ఔరంగజేబుతో అసలు ఔరంగజేబుకి ఒక కలగా మిగిలిపోయాడు సంభాజీ. ఓకేనా. ఔరంగాబాద్ 2023లో అధికారికంగా ఛత్రపతి సంభాజీ నగర్గా పేరు మారింది. ఔరంగాబాద్ పేరు సంభాజీ నగర్. మీకు అప్పట్లో తెలంగాణ రాష్ట్రంలో పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు వారు నిర్వహించిన ఎగ్జామినేషన్లో లాస్ట్ టైం ఈ క్వశ్చన్ అడిగారు. ఇటీవల మహారాష్ట్రలోని ఔరంగాబాద్ నగరం పేరు మారింది, కొత్త పేరు ఏంటని గుర్తుపెట్టుకోండి. ఓకేనా, రైట్. ఇక సరిపోతుంది. నెక్స్ట్, ఇండియా మ్యారిటైమ్ వీక్. మెరైన్ అనే పదాలు వచ్చినాయి అంటే దేనికి సంబంధించింది? సముద్ర సంబంధిత అని అర్థాన్ని ఇస్తుంది. మ్యారిటైమ్ వీక్ ఇటీవల మనం చాలా చూస్తున్నాము. జాతీయ స్థాయిలో అక్టోబర్ 2 నుండి 8 వరకు నేషనల్ వైల్డ్ లైఫ్ వీక్ అని చెప్పేసేసి ఇటువంటివి ఖచ్చితంగా చూడండి. అండ్ ఇంటర్నేషనల్ లేదా వరల్డ్ స్పేస్ వీక్ అని చెప్పేసేసి అటువంటివి కానివ్వండి. ఇవన్నీ ఇంపార్టెంట్ వీక్స్, థీమ్స్, వీటిపైన ఎగ్జామినేషన్లో ఫోకస్ చేయండి. మన భారతదేశంలో మ్యారిటైమ్, మన ఇండియాకి మ్యారిటైమ్ 3 వైపులా కూడా సముద్ర సరిహద్దు ఉంది. ఇండియాస్ పెనిసులా. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 3 వైపులా సముద్రమే సరిహద్దు. మరి ఈ మ్యారిటైమ్ అవగాహన కోసము మ్యారిటైమ్ రంగానికి ఇంపార్టెన్స్ ఇవ్వడంలో భాగంగా మినిస్ట్రీ ఆఫ్ పోర్ట్స్, షిప్పింగ్, వాటర్ వేస్ ప్రస్తుతం కన్సర్న్ మినిస్టర్గా సర్బానంద సోనోవాల్ గారు ఉన్నారు. సో దీనికి సంబంధించిన కార్యక్రమాలు ప్రారంభించారు. మ్యారిటైమ్ వీక్ 2025 ఎప్పటి నుండి అంటే అక్టోబర్ 27 నిన్నటి రోజున ప్రారంభమైంది. అక్టోబర్ 31 వరకు ఉంటుంది. ఈ సంవత్సరం ఈ వారోత్సవ సంబరాలు అనేవి ముంబై వేదికగా ప్రారంభమైనాయి. సో ఇండియా మ్యారిటైమ్ వీక్ 2025. ఓకేనా. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే భారత ప్రభుత్వం మినిస్ట్రీ ఆఫ్ పోర్ట్స్, షిప్పింగ్, వాటర్ వేస్ ఆధ్వర్యంలో ఇండియా మ్యారిటైమ్ వీక్ని అక్టోబర్ 27 నుండి 31 వరకు ముంబైలోని నెస్కో గ్రౌండ్స్లో నిర్వహించబడింది. ఈ సమ్మిట్ ప్రపంచవ్యాప్తంగా అత్యంత పెద్ద సముద్ర పోర్ట్ రంగ సమావేశంగా నిలవనుందంట. ఏడాది సదస్సు థీమ్ వచ్చేసి యునైటింగ్ ఓషన్స్. గుర్తుంచుకోండి, థీమ్ యునైటింగ్ ఓషన్స్, వన్ మ్యారిటైమ్ విజన్, ఒక సముద్ర దృష్టి, ఏకీకృత మహాసముద్రాలు. అండ్ ఇక్కడ ఇంకొకసారి మరొక పాయింట్ గుర్తు చేస్తున్నాను. డేస్, థీమ్స్, సమ్మిట్స్, థీమ్స్ ఇటువంటివి చూస్తున్నప్పుడు ఆ థీమ్స్ని ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ట్రాన్స్లేషన్ చేయకండి, అనువాదం చేయకండి. అనువాదపు తప్పుల కారణంగా పాపం తెలుగు అభ్యర్థులు మార్కులు కోల్పోతున్నారు. గతంలో చరిత్ర చెప్తుంది. ఓకేనా. ఈ కార్యక్రమం ద్వారా, ఈ మ్యారిటైమ్ వీక్ ద్వారా భారత ప్రపంచ స్థాయి సముద్ర కేంద్రంగా మరియు బ్లూ ఎకానమీ రంగంలో నాయకత్వ దేశంగా ఎదగాలనే దిశగా తన వ్యూహాత్మక దృష్టిని ప్రదర్శించనుందంట. సరిపోతుంది. మరి ఈ కార్యక్రమం ముంబై వేదిక జరుగుతుంది కదా. ఎవరెవరు వచ్చారంటే మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ గారు, అండ్ గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్రభాయ్ పటేల్ గారు, గోవా ముఖ్యమంత్రి డాక్టర్ ప్రమోద్ సావంత్ గారు, ఒడిషా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాజీ గారు. మరి ఈ కార్యక్రమాలను ఎవరు ప్రారంభించారంటే ప్రస్తుతం భారతదేశంలో మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ మరియు మినిస్ట్రీ ఆఫ్ కోఆపరేటివ్ సహకార శాఖకి మంత్రిగా ఉన్న అమిత్ షా గారు. గుర్తుంచుకోండి. ఓకేనా.
సరిపోతుంది. దేశవ్యాప్తంగా ఉన్న పోర్టులు, నౌకా తయారీ సంస్థలు, సముద్ర రవాణా కంపెనీలు, పరిశోధన సంస్థలు, స్టార్టప్స్ వంటి కీలక భాగస్వాములు ఇందులో పాల్గొనడం జరుగుతుంది. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. రైట్. సో రీసెంట్గా మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ వారు భారతదేశంలో 3 పోర్ట్లను గ్రీన్ హబ్లుగా ప్రకటించింది. దీన్ దయాల్ పోర్టు, వివో చిదంబరనార్ పోర్టు అండ్ పారాదీప్ పోర్టు, ఇటువంటి గుర్తుంచుకోండి. ఓకేనా, సో సరిపోతుంది. రైట్. ఇక మహామెడ్టెక్ మిషన్ దీనిని ఎవరు ప్రారంభించారు? ఈ కార్యక్రమాన్ని ఉద్దేశం ఏంటి? దట్స్ ఎనఫ్. పోటీ పరీక్షల కోణంలో ఏ టాపిక్ని ఎంతవరకైతే నేర్చుకోవాలో అంతవరకు ఖచ్చితంగా ఫోకస్ చేయాలి. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మహామెడ్టెక్ స్కీమ్ లేదా మిషన్. సో ఎవరెవరు పార్టిసిపేట్ అంటే ఎవరు ప్రారంభించారంటే అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ICMR మరియు బిల్ అండ్ మెలిందా గేట్స్ ఫౌండేషన్. 3 గుర్తుంచుకోండి, ఇక్కడ 3 పార్టీస్. ఒకటి వచ్చేసేమో అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్, సెకండ్ వచ్చేసి బిల్ అండ్ మెలిందా గేట్స్ ఫౌండేషన్, నెక్స్ట్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్. 3 సంస్థలు సంయుక్తంగా మహామెడ్టెక్ మిషన్ను ప్రారంభించినాయి రీసెంట్గా. ఈ మిషన్ ఉద్దేశం ఏంటంటే భారతదేశంలో వైద్య రంగానికి సంబంధించి మెడ్టెక్ అంటే సాంకేతికతను ఇంపార్టెన్స్ ఇస్తాం. భారతదేశంలో వైద్య సాంకేతిక పరిజ్ఞానం, మెడికల్ టెక్నాలజీ అభివృద్ధి, ఉత్పత్తి, వాణిజ్యీకరణను వేగవంతం చేయడం అనేది లక్ష్యం. దీని యొక్క లక్ష్యము మహామెడ్టెక్ మిషన్ యొక్క లక్ష్యం ఏంటి? మెడ్టెక్. సో మెడికల్ రంగంలో టెక్నాలజీని మరింత విస్తృతం చేయాలి. వైద్య సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి, ఉత్పత్తి, వాణిజ్యీకరణను వేగవంతం చేయడమే లక్ష్యం అంట. ఇక మహామెడ్టెక్ మిషన్ చూడండి, మిషన్ ఫర్ అడ్వాన్స్మెంట్ ఇన్ హై ఇంపాక్ట్ ఏరియాస్. మెడ్టెక్ అంటే భారత ఆరోగ్య రంగంలో సాంకేతిక ఆవిష్కరణలు ప్రోత్సహించే జాతీయ స్థాయి క్రమం. దేశీయంగా ఆధునిక వైద్య పరికరాల తయారీని పెంచి ఆరోగ్య సేవలు అందరికీ అందుబాటులోకి తీసుకురావడమే ఈ మహామెడ్టెక్ మిషన్ యొక్క ఉద్దేశం. ఓకేనా, గుర్తుంచుకోండి. రైట్. ప్రధాన లక్ష్యాలు: అధిక ఖర్చుతో దిగుమతి. సో దిగుమతి అంటే ఏంటి? ఇంపోర్ట్స్. అధిక ఖర్చుతో దిగుమతులు అనేవి మనం చూస్తున్నాం. మెడిసిన్ రంగానికి సంబంధించి అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్స్ కానివ్వండి, వాటిని తగ్గించి స్వదేశీయంగా ఇంపార్టెన్స్ ఇవ్వడము. అధిక ఖర్చుతో దిగుమతి అయ్యే వైద్య పరికరాలపై భారతదేశ ఆధారాన్ని తగ్గించాలి. దిగుమతులు తగ్గించాలి. ఆటోమేటిక్గా మనకు ఫారెక్స్ అనేది ఇంపాక్ట్ అవుతుంది దిగుమతులు తగ్గిస్తే. దేశ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచాలి. ఆరోగ్య పరికరాలను తక్కువ ధరలో అందుబాటులో ఉంచాలి. అండ్ ట్యూబర్క్లోసిస్, క్యాన్సర్ ఇటువంటివి, నియోనటల్ కేర్ వంటి జాతీయ ఆరోగ్య ప్రాధాన్యత రంగాలకు అనుగుణంగా ఉన్న పరికరాలు, నిర్ధారణ సాంకేతికతలను అభివృద్ధి చేయడం అనేది ఈ ఉద్దేశం యొక్క లక్ష్యాల్లో ఇంపార్టెంట్. ఇక అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ అనేది 2023 సంవత్సరంలో స్థాపించబడింది. ఇది డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ పరిధిలోని ఒక సంస్థ. ICMR 1911 ఇయర్లో ఏర్పాటైంది, న్యూఢిల్లీ కేంద్రంగా పనిచేస్తుంది. బిల్ అండ్ మెలిందా గేట్స్ ఫౌండేషన్ 2000 ఇయర్లో స్థాపితం అండ్ సియాటెల్ అమెరికా కేంద్రంగా పనిచేస్తుంది. ఓకేనా, సరిపోతుంది. భారతదేశం వైద్య పరికరాల దిగుమతులపై ఆధారం. దాదాపు సుమారు 70 to 80% పరికరాలు విదేశాల నుండి దిగుమతి అవుతున్నాయంట. వాటిని తగ్గించుకోవాలి. ఇక్కడ మేక్ ఇన్ ఇండియాకి ఇంపార్టెన్స్ ఇస్తూ మనకు కావాల్సిన పరికరాలు ఇక్కడనే తయారీకి ప్రోత్సాహం ఇవ్వడం. నెక్స్ట్, ఇటీవల మనం మోంతా సైక్లోన్ గురించి చూసాము. ఆల్రెడీ మీకు లాస్ట్ 2 days బ్యాకే చెప్పాను ఆ సైక్లోన్ ఇంపాక్ట్ ఎటువైపు ఉంటుంది. బంగాళాఖాత ప్రాంతంలో తుఫానుగా మారింది అని చెప్పేసి ఎక్కువగా తమిళనాడు పైన ప్రభావం చూపించే అవకాశాలు ఉన్నాయని, ఇప్పుడు మన కోస్ట్ ఏరియా ఉంటుందో ఆంధ్రప్రదేశ్ పైన కూడా తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది. మనం చూస్తున్న వర్షాలు పడుతున్నాయి, స్కూళ్ళకు సెలవులు ఇవ్వడం, ఇటువంటివి చూస్తున్నాము. మరి మోంతా సైక్లోన్ పేరు ఎవరు నామకరణం చేశారన్నాను? థాయిలాండ్ దేశాన్ని నామకరణం చేసింది. థాయ్ పదం అది, మోంతా అనే పదము. గతంలో మనం చూస్తే శక్తి సైక్లోన్ అనేది అరేబియా సీ ప్రాంతంలో సంభవించింది. లాస్ట్ 2 months బ్యాక్ మనం చూస్తాం. ఇటువంటివి ఇంపార్టెంట్. మరి ఈ చక్రవాతాలు లేదా తుఫాన్లకి లేదా సైక్లోన్స్కి నామకరణం చేసే దేశాలకు సంబంధించి 13 దేశాల పేర్లు చూడండి. సో ఉత్తర హిందూ మహాసముద్రం అంటే మనకు ఇండియన్ ఓషన్ ఉంది కదా, ఈ ప్రాంతం ఇండియన్ ఓషన్. ఉత్తర హిందూ మహాసముద్రం అంటే ఈ అరేబియా సీ కానివ్వండి, బే ఆఫ్ బెంగాల్ కానివ్వండి, ఈ ప్రాంతంలో సంభవించే తుఫాన్లకు నామకరణం చేయడము. భారతదేశంలో IMD కీలక పాత్ర పోషిస్తుంది. నామకరణం సంబంధించి పేర్లను సూచించేది. పర్సనల్గా వ్యక్తులు కూడా పేర్లను సిఫార్సు చేయవచ్చు.
ఉత్తర హిందూ మహాసముద్రం అంటే బంగాళాఖాతం, అరేబియా సముద్రము, అక్కడ ఏర్పడే చక్రవాతాలకు అంటే సైక్లోన్లకు పేర్లు పెట్టే బాధ్యత ఎవరికి సంబంధించి అంటారు. ఇక్కడ చూడండి, వరల్డ్ మెట్రలాజికల్ ఆర్గనైజేషన్ మరియు ఎకనామిక్ అండ్ సోషల్ కమిషన్ ఫర్ ఏషియా అండ్ ద పసిఫిక్, వీరి ఆధ్వర్యంలోని ఒక కార్యక్రమము తుఫాన్లకు నేమింగ్ చేయడం అనేది. మరి ఈ ప్యానల్లో అంటే ఈ హిందూ మహాసముద్రంలోని ఉత్తర ప్రాంతంలో సంభవించే తుఫాన్లకు నామకరణం చేయడానికి ముఖ్యంగా 13 దేశాలకు అవకాశం ఉంటుంది. ఆ ప్యానల్లో మొత్తం 13 దేశాలు: ఇండియా, బంగ్లాదేశ్, మయన్మార్, ఒమాన్, శ్రీలంక, పాకిస్తాన్, థాయిలాండ్, మాల్దీవ్స్, ఇరాన్, ఖతార్, సౌదీ అరేబియా, యుఏఈ, యెమెన్. ఓకేనా? సో పేర్ల నిర్ణయం విధానం ఎలా ఉంటుందంటే ప్రతి సభ్య దేశము 13 పేర్లను సూచించి ప్యానెల్కి సమర్పిస్తుంది. ఈ పేర్లను భారత వాతావరణ శాఖ ప్రాంతీయ స్థాయిలో నిర్వహిస్తుంది. మన భారతదేశంలో అయితే ఐఎండి. కొత్త చక్రవాతం ఏర్పడినప్పుడల్లా అక్షర క్రమానుసారము ఆ జాబితాలోని పేరు కేటాయించబడుతుంది. ప్రస్తుతం అమల్లో ఉన్న జాబితా 2020లో విడుదలై మొత్తం 169 పేర్లు ఉన్నాయి. ఒకదాని తర్వాత ఒకటి వస్తున్నట్టు సైకిల్ పద్ధతిలో. అందులో మొంతా రీసెంట్గా మనం చూసాం కదా, థాయిలాండ్ నామకరణం చేసింది. ఇక ఐఎండి, ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ 1875 ఇయర్లో స్థాపితం. రీసెంట్గా మనం చూస్తే 2025లో 150 ఇయర్ సెలబ్రేషన్ చూసాము. జనవరి 15 ఆ టైంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు ఆ సందర్భంగా మిషన్ మౌసమ్ కార్యక్రమాన్ని కూడా ప్రారంభించారు. న్యూఢిల్లీ కేంద్రం పనిచేస్తుంది. వరల్డ్ మెట్రలాజికల్ ఆర్గనైజేషన్ ప్రధాన కేంద్రం వచ్చేసి జెనీవా, స్విట్జర్లాండ్. అండ్ ఎకనామిక్ అండ్ సోషల్ కమిషన్ ఫర్ ఏషియా అండ్ పసిఫిక్ ప్రధాన కార్యాలయం బ్యాంకాక్, థాయిలాండ్. ఓకేనా? సో గుర్తుంచుకోండి. ఈ తుఫాన్లకు నామకరణం పెట్టడం అనేది 2004 సంవత్సరంలో ప్రారంభమైనాయి. మరి పేర్లు పెట్టేటప్పుడు ఎలా చూడాలి అంటే చిన్నగా ఉండాలి, పేర్లు సులభంగా పలికేలా ఉండాలి, అట్రాక్టివ్గా ఉండాలి. ఓకేనా? మత రాజకీయ అర్థం అనేవి ఉండకూడదు. ఓకేనా? ఇక ప్రసిద్ధ చక్రవాతాల పేర్లు ఇటీవల చూస్తే సైక్లోన్ ఫనీ అని చెప్పేసి బంగ్లాదేశ్లో సంభవించింది. అండ్ యాసా ఒమన్, తౌక్టే మయన్మార్, గులాబ్ పాకిస్తాన్ పేరు పెట్టింది, బిపర్జాయ్ బంగ్లాదేశ్. భారతదేశం సూచించిన కొన్ని పేర్లను కనుక చూస్తే అగ్ని, వాయు, గటి, అండ్ మేఘ్, సూర్య, నీర్, ప్రభంజన్, తేజ్ ఇలాంటివి. ఓకేనా? ఇక జాగ్రఫీలో భాగంగా అర్థం చేసుకోవచ్చు. ఆరావళి మౌంటైన్ రేంజెస్ ఉంటాయి కదా, వాటికి సంబంధించి అక్కడ పర్యావరణ సమస్య అనేది తలెత్తింది. ఆ సమస్యను సూచిస్తూ పర్యావరణవేత్తలు, ఎన్వైర్మెంటల్ యాక్టివిస్టులు ఉంటారు కదా, ఉద్యమం బాట పట్టారు. పర్యావరణ ఉద్యమం. ఆరావళి రేంజెస్ అనేవి ఎక్కడెక్కడ విస్తరించి ఉన్నాయి? గుజరాత్, రాజస్థాన్, హర్యానా, ఢిల్లీ వరకు విస్తరించి ఉన్నాయి. అక్కడ రీసెంట్గా ఏం విడుదలవుతుంది అంటే లీచెట్ విడుదలవుతుంది. లీచెట్ అనే పేరు మీరు చూస్తారు. ముఖ్యంగా డంప్ యార్డ్ ఉంటుంది కదా, మన డొమెస్టిక్గా మన ఇండ్ల వద్ద చెత్త బండ్లు ఏరుకొని పోతారు కదా, చెత్త బండ్లలో తీసుకుపోతారు కదా, ఆ తీసుకుపోయినంతా కూడా సిటీ అవుట్స్కట్స్లో డంప్ చేస్తారు. ఒక దగ్గర మొత్తం ఆ చెత్తను పారేస్తారు. అది ఎంత ప్రమాదకరం అంటే లీచెట్ విడుదలకు కారణమవుతుంది. అదేంటంటే విషపూరితమైన ద్రవం అని చెప్పచ్చు, లేదా వాయువు అని చెప్పచ్చు. అక్కడ ఆరావళి ప్రాంతంలో ఇప్పుడు ఆ సమస్య ఎదురవుతుంది. సో పర్యావరణ సమస్యతో ఆరావళి రీసెంట్గా న్యూస్లోకి వచ్చింది. మీకు మౌంటైన్ రేంజెస్ కానివ్వండి, వాటిపైన క్వశ్చన్ అడుగుతారు ఖచ్చితంగా. ఏదైనా మీకు చెప్పినప్పుడు మ్యాప్ పాయింటింగ్ అనేది చూపిస్తున్నాను. ఇటీవల పర్యావరణవేత్తలు, వన్యప్రాణి కార్యకర్తలు, స్థానిక ప్రజలు కలిసి ఆరావళి పర్వత ప్రాంతంలో అక్రమంగా విడుదలవుతున్న లీచెట్పై కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైర్న్మెంట్, ఫారెస్ట్, క్లైమేట్ చేంజ్ ప్రస్తుతం కన్సర్న్ మినిస్టర్గా ఎవరున్నారు? భూపేంద్ర యాదవ్ గారు ఉన్నారు. ఈ లీచెట్ అనేది పట్టణ మున్సిపల్ వ్యర్థ డంప్ యార్డుల్లో ఏర్పడే అత్యంత విషపూరిత ద్రవ పదార్థం. లీచెట్ డంప్ యార్డులో కనబడుతూ ఉంటుంది. ఓకేనా? లీచెట్ అనేది వ్యర్థాల క్షీణత, నీటి జొరబడి రసాయన చర్యల ఫలితంగా డంప్ యార్డ్ దిగువ భాగంలో ఏర్పడే ద్రవము. ఈవెన్ ఆ ప్రాంతంలోకి వెళ్తే కనీసం మనము తల తిప్పినట్టుగా అవుతుంది లీచెట్ ఎక్కడైతే ఎక్కువగా కనబడుతుంది అక్కడ. ఓకేనా? ఇది సేంద్రియ కాలుష్యకాలు, అసేంద్రియ రసాయనాలు, భారలోహాలు, సూక్ష్మజీవులు వంటి ప్రమాదకర పదార్థాలను కలిగి ఉంటుంది. సరిపోతుంది. ఓకేనా? పర్యావరణంపై ప్రభావం ఎలా ఉంటుంది? ఈ లీచెట్ అనేది గ్రౌండ్లోకి పెనెట్రేట్ అవుతుంది. భూగర్భ జలం ఉంటుంది కదా, అది కూడా కలుషితం అవుతుంది. అంతటి డేంజర్, అది విషపూరితం. కానీ భూగర్భ జలాలను, నేల ఉత్పాదకతను, ప్రొడక్టివిటీని కూడా తగ్గిస్తుంది. ఓకే, ఎకోసిస్టమ్, వన్యప్రాణి ప్రాంతాలు ఉంటాయి కదా, రిజర్వ్స్ ఉంటాయి కదా, అవన్నీ కూడా దెబ్బతింటాయి. సో ఈ డంప్ యార్డ్స్ కొన్ని ప్రాంతాలు మీరు చూడండి, మీరు ఉండే నగరానికి సంబంధించి అవుట్స్కట్స్లో డంప్ యార్డ్స్ కనబడతా ఉంటాయి. నైట్ పూట అక్కడ పొగలు రావడం, ఇవన్నీ కూడా. ఓకేనా? వేస్ట్ మేనేజ్మెంట్ అనేది ఈరోజు సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ కానివ్వండి, ఈ సైకిల్ వేస్ట్ మేనేజ్మెంట్ కానివ్వండి, ఇవే ప్రస్తుతం ప్రపంచంలో చాలా వరకు కూడా ఛాలెంజింగ్ ఫ్యాక్టర్స్.
రైట్. సో సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ భారతదేశంలో 2016 ప్రకారం ప్రతి డంప్ యార్డ్లో లీచెట్ సేకరణ మరియు శుద్ధి వ్యవస్థను ఏర్పాటు చేయడం తప్పనిసరి, కానీ ఎక్కడ కూడా అవుతలేదు అది. ఓకేనా, సరిపోతుంది. ఆరావళి భారత్లో అత్యంత ప్రాచీన పర్వత శ్రేణి. రాజస్థాన్, హర్యానా, ఢిల్లీ, గుజరాత్ ఈ ప్రాంతాల్లో విస్తరించి ఉంది. మనము గురు శిఖర్ అని చెప్పేసి హైయెస్ట్ పీక్ ఇటువంటివి చూస్తాం కదా, ఇంపార్టెంట్. రైట్, సరిపోతుంది. లీచెట్ ట్రీట్మెంట్ ఎలా చేయాలి, దాన్ని ఎలా అడ్డుకట్ట వేయాలంటే రివర్స్ ఆస్మోసిస్ కానివ్వండి, యాక్టివేటెడ్ స్లడ్జ్ ప్రాసెస్ కానివ్వండి, బయోరియాక్టర్ టెక్నాలజీ కానివ్వండి. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు దేశవ్యాప్తంగా వ్యర్థ నిర్వహణ, గాలి, నీటి నాణ్యత పర్యవేక్షణకు బాధ్యత వహించే సంస్థ. ఇది ఇంకా ముదిరిందనుకోండి ఎన్జిటి కూడా ఇన్వాల్వ్ అవ్వచ్చు, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ చట్టబద్ధ సంస్థ. ఇక మనం అబ్జర్వ్ చేస్తే రీసెంట్గా 8వ అంతర్జాతీయ సౌర కూటమి సమావేశం అనేది అక్టోబర్ 27 నిన్నటి రోజున ప్రారంభమైంది. ఆల్రెడీ మనము ఇది ప్రారంభం కాబోతోంది, ఈ మంత్ ఎండ్లో జరగబోతోంది అని చెప్పేసి అక్టోబర్ 1st వీక్లో డిస్కస్ చేశాము. ఇక్కడ ప్రారంభమైంది. ఏదైనా ఒక సదస్సు గురించి చూస్తున్నప్పుడు సదస్సు ఎక్కడ జరుగుతుంది, ఆ సదస్సు ప్రత్యేకత ఏ రంగానికి సంబంధించింది, ఎట్ ద సేమ్ టైం థీమ్ ఏంటి, సరిపోతుంది. సో భారతదేశ రాజధాని న్యూఢిల్లీ వేదిక భారత ఆతిథ్యంలో ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ అసెంబ్లీ అనేది ఒక సమావేశం అనేది అక్టోబర్ 27 రోజున ప్రారంభమైంది, అంటే నిన్నటి రోజున ప్రారంభమైంది. ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ సౌర కూటమి మనందరికీ తెలుసు 2015 సంవత్సరంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు ఫ్రాన్స్ దేశానికి సంబంధించిన ఆ దేశాధినేత ఫ్రాంకోయిస్ హాలండే ఉండే అప్పుడు వీరు సంయుక్తంగా ఐఎస్ఏ ఏర్పాటులో కీలకము. ఐఎస్ఏ హెడ్ క్వార్టర్ ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ హెడ్ క్వార్టర్ వచ్చేసి మన హర్యానా రాష్ట్రంలో గురుగ్రామ్, గుర్తుంచుకోండి. ఇప్పుడు ఐఎస్ఏలో సభ్య దేశాలన్నీ కూడా ఈ సమావేశంలో పాల్గొనడం జరుగుతుంది. అండ్ ఎట్ ద సేమ్ టైం ఇందులో చర్చించే అంశాలు ఏంటంటే ఇప్పటికే భారతదేశంలో అద్భుతంగా అమలవుతున్న ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన కానివ్వండి, రూఫ్ టాప్ సోలార్ ప్యానెల్స్ ఉన్నాయి వాటి గురించి, అండ్ పిఎం కుసుమ్ కార్యక్రమాల గురించి ప్రత్యేకంగా ఇందులో డిస్కషన్ చేస్తున్నారు. ఆఫ్రికా అటువంటి ఖండంలో కూడా ఆఫ్రికా ఖండంలోని ఇతర దేశాల్లో ఈ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ పైన కూడా చర్చలు జరుగుతున్నాయి. 8th ఎడిషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ అసెంబ్లీ స్టార్టెడ్ ఇన్ న్యూఢిల్లీ. సో ఎక్కడ న్యూఢిల్లీ అక్టోబర్ 27న ఢిల్లీలోని భారత్ మండపం వద్ద ప్రారంభమైంది. 4 రోజుల పాటు జరిగింది. ఇక్కడ ఈ 124 దేశాలు పాల్గొంటున్నాయి. ఈ కార్యక్రమం ద్వారా ప్రపంచ దేశాలు సౌరశక్తి వినియోగము, సహకారం, సాంకేతిక మార్పిడి వంటి అంశాలపై చర్చించను ఉన్నాయి. ఇక్కడ థీమ్ వచ్చేసి ప్రధాన లక్ష్యం వచ్చేసి అఫోర్డబుల్ సోలార్ ఎనర్జీ ఫర్ ఆల్ అనేది థీమ్ అనుకోండి ప్రధాన లక్ష్యం ఈ సదస్సు యొక్క. ఐఎస్ఏ సభ్య దేశాలు ఇప్పటివరకు చేసిన పురోగతిని సమీక్షిస్తారు. ఇందులో ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్లో సిగ్నటరీస్ కానివ్వండి, మెంబర్స్ ఉంటారు కదా, వారు ఎలాంటి పురోగతి సాధించారని చెప్పేసి సౌరశక్తి వినియోగాన్ని పెంపొందించి కార్బన్ న్యూట్రల్ భవిష్యత్ సాధనలో భాగస్వామ్యాన్ని బలపరచడం అనేది ఇంపార్టెంట్. మరి భారతదేశం ఇప్పటికే సౌరశక్తి విషయంలో చాలా విజయాలు సాధించింది. భారత్ ఇప్పటికే తన మొత్తం విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యంలో 50% భాగము నాన్ ఫాజిల్ ఇంధన వనరుల ద్వారా సాధించింది. లక్ష్యాన్ని 5 సంవత్సరాల ముందుగానే చేరుకుంది. భారత ప్రపంచంలో 3వ అతిపెద్ద సౌరశక్తి ఉత్పత్తిదారు, 2వ అతిపెద్ద పునరుత్పాదక శక్తి మార్కెట్. ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ యోజన కింద ఇప్పటివరకు 20 లక్షల ఇళ్లకు పైగా రూఫ్ టాప్ సోలార్ ప్యానెల్స్ని ఏర్పాటు చేసి ఉత్పత్తి చేస్తున్నారు. ఇక ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ 2015 నవంబర్ 30th రోజున ఏర్పాటైంది. COP21 ప్యారిస్లో దీనికి సంబంధించి ప్రస్తావన అనేది మనం చూస్తాము 2021లో. ఓకేనా, సరిపోతుంది. ఇక ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ మోటో వచ్చేసి 1 Sun 1 World 1 Grid. ఓకేనా, ఎన్ఎఫ్. ఇక వరల్డ్ బ్యాంక్, ప్రపంచ బ్యాంకు భారతదేశంలో ఒక రాష్ట్రంలో ఆరోగ్య రంగానికి సంబంధించి నిధులను మంజూరు చేసింది. వరల్డ్ బ్యాంక్ హెడ్ క్వార్టర్ వచ్చేసి వాషింగ్టన్ DC. వరల్డ్ బ్యాంకుకి ప్రస్తుతం చీఫ్గా ఎవరు విధులు నిర్వర్తిస్తారు, ప్రపంచ బ్యాంక్ అధ్యక్షులుగా ఎవరున్నారంటే అజయ్ బంగా గారు. అజయ్ బంగా భారతీయ మూలాలు ఉన్న వ్యక్తి వరల్డ్ బ్యాంక్లో 14th ప్రెసిడెంట్గా విధులు నిర్వర్తిస్తున్నారు. సో కేరళ గెట్స్ $280 million వరల్డ్ బ్యాంక్ హెల్త్ బూస్ట్. ఆరోగ్య రంగంలో ప్రత్యేకంగా ఈ నిధిని ఉపయోగించబోతున్నారు. ప్రపంచ బ్యాంక్ 2025 అక్టోబర్లో కేరళ రాష్ట్ర ఆరోగ్య వ్యవస్థ అభివృద్ధి కార్యక్రమం కేరళ హెల్త్ సిస్టమ్ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రామ్ కింద $280 million అంటే సుమారు భారతదేశ కరెన్సీలో కనుక చూస్తే 2,424 కోట్ల రూపాయల రుణాన్ని ఆమోదించింది. ఈ రుణం ద్వారా కేరళలోని ఆరోగ్య వ్యవస్థను ఆధునీకరించడం, ముఖ్యంగా వృద్ధులు, బలహీన వర్గాల జీవన నాణ్యత
ఆయుర్దాయాన్ని పెంపొందించడం లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ కార్యక్రమం కేరళలో సుమారు 1.1 కోట్ల మంది వృద్ధులు ఆరోగ్యపరంగా ప్రమాదంలో ఉన్న వ్యక్తుల సంక్షేమంపై దృష్టి సారించడం జరుగుతుంది. కేరళ ప్రభుత్వం, ప్రపంచ బ్యాంకు ఇందులో కీలకము. ఓకేనా? ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇటీవల కేరళ చాలా అద్భుతమైన విషయాలతో న్యూస్లో ఉంది. డిజిటల్ లిటరేట్ స్టేట్ ఇండియాస్ ఫస్ట్ అని చెప్పేసి ఇటీవల పావర్టీని ఎరాడికేట్ చేసిన లేదా పేదరికం లేనటువంటి రాష్ట్రంగా కేరళ నవంబర్ 1 అనౌన్స్ చేయబోతున్నారు అఫీషియల్గా. రైట్ టు ఇంటర్నెట్ ప్రాథమిక హక్కు అని చెప్పేసి ఇవన్నీ ఇంపార్టెంట్. రైట్, పినరై విజయన్ ప్రభుత్వం ఉంది. ఓకేనా? వరల్డ్ బ్యాంక్ 1944 ఇయర్లో ఏర్పాటైంది. రైట్, ఇక అరుణాచల్ ప్రదేశ్లో ఓలో తెగ మహిళా సాధికారత కోసము అస్సాం రైఫిల్స్ ప్రత్యేకంగా చేపడుతున్న ప్రాజెక్ట్ యొక్క ఫలితము మహిళా సాధికారత, విమెన్ ఎంపవర్మెంట్లో సైనిక విభాగము. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఓలో తెగ, ఓలో ట్రైబ్ ఏ రాష్ట్రంలో ఇటీవల న్యూస్లోకి వచ్చింది? అరుణాచల్ ప్రదేశ్. ఓకేనా? అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం పెమా ఖండ్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. అస్సాం రైఫిల్స్లోని కోన్సా బెటాలియన్ ఆపరేషన్ సద్భావన కింద ఓలో తెగ, ఓలో ట్రైబ్ మహిళల సాధికారత కోసం నైపుణ్య ఆధారిత కార్యక్రమాన్ని ప్రారంభించింది. స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. సైనిక రంగం లేదా సైనికులు, ట్రైబల్ పీపుల్ కోసం, అందులోనూ విమెన్ కోసము నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు. ఇందులో భాగంగా ఆపరేషన్ సద్భావనలో భాగంగా ఎన్ఎఫ్. ఇక ట్రైబ్ సంబంధించి మనం ఆర్టికల్ 366 క్లాస్ 2(5)లో డెఫినేషన్ చూస్తాము. ఆర్టికల్ 366 క్లాస్ 2(5) ట్రైబ్ డెఫినేషన్ ఉంటుంది అక్కడ. ఓకేనా? ఆర్టికల్ 348 ఆధారంగా ట్రైబ్ని గుర్తించడం ఇవన్నీ కూడా ఉంటుంది. రాష్ట్రపతి ఫైనల్గా నోటిఫై చేయాలి. కార్యక్రమం ఉద్దేశము స్వయం సమృద్ధి, సెల్ఫ్ రిలయన్స్, సమగ్ర అభివృద్ధిని ప్రోత్సహించడం మరియు సరిహద్దు ప్రాంతాల్లోని గిరిజన మహిళలకు ఆర్థిక స్వాతంత్రం కల్పించడం, విమెన్ ఎంపవర్మెంట్. ఓలో తెగ అనేది భారతదేశంలో అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని తిరప్ జిల్లాలోని లాజూస్ సర్కిల్ ప్రాంతంలో నివసించే స్థానిక గిరిజన సమూహము. అరుణాచల్ ప్రదేశ్ ఓలో ట్రైబ్ ఇటీవల న్యూస్లో వచ్చింది. ఎక్కడ? అరుణాచల్ ప్రదేశ్. అరుణాచల్ ప్రదేశ్ అంటే అంతర్జాతీయ సరిహద్దును పంచుకుంటున్న ఒక రాష్ట్రము చైనాతో. ఈ తెగకు చెందిన కొంతమంది సభ్యులు మయన్మార్ సరిహద్దు ప్రాంతాల్లో కూడా నివసిస్తున్నారు. సరిపోతుంది. రైట్, ఇక 2011 జనగణన ప్రకారం భారతదేశంలో ఓలో తెగ జనాభా జస్ట్ 1500 మందికి పైగా. ఓకేనా? ఎనఫ్. వారు సాధారణంగా క్రైస్తవ మతం లేదా ఆదివాసీ ఆచారాలను పాటిస్తారు. ఆపరేషన్ సద్భావన భారత సాయుధ దళాలు ప్రారంభించే ప్రజా సంక్షేమ కార్యక్రమం. లక్ష్యం విద్య, ఆరోగ్యం, మహిళా అభివృద్ధి ద్వారా సరిహద్దు ప్రాంత ప్రజల్లో విశ్వాసం పెంచడం. అస్సాం రైఫిల్స్ భారతదేశంలోని అత్యంత పురాతన పారామిలిటరీ దళం. 1835లోనే స్థాపించబడింది. షిల్లాంగ్ మేఘాలయ కేంద్రం అస్సాం రైఫిల్స్కి. ఓకేనా? రైట్, ఇక క్రయోడిల్ ఇది దేనికి సంబంధించిందంటే పశువులకు సంబంధించి వచ్చేది. ఎద్దు వీర్య పరిరక్షణ ద్రావణము. ఎద్దు వీర్య కణాలు ఉంటాయి కదా, వాటిని సింపుల్గా చెప్పాలంటే నిల్వ చేయడానికి, అత్యధిక కాలం నిల్వ చేయడానికి ఉపయోగించే ఒక ద్రావణము. దీన్ని ఎవరు తయారు చేశారు? సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా. సో సైన్స్ అండ్ టెక్నాలజీ భాగంగా మనం చాలా ఇన్నోవేషన్స్ గురించి చూస్తున్నాము. ఏ పరిశోధన వార్తల్లో ఉంది, ఏ శాస్త్రవేత్తలు వార్తల్లో ఉన్నారో, దాని యొక్క ప్రత్యేకత ఏంటి? సో బెంగళూరులోని ఐకార్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ పరిధిలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎనిమల్ న్యూట్రిషన్ అండ్ ఫిజియాలజీ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసిన క్రయోడిల్ దేశంలోని సింపుల్గా చెప్పాలంటే వీర్య పరిరక్షణ ద్రావణం. ఒక వీర్య పరిరక్షణ ద్రావణం. ఇది ఎద్దు వీర్యాన్ని దీర్ఘకాలం సురక్షితంగా నిల్వ చేయగల సాంకేతిక ఆవిష్కరణ. ఓకేనా? క్రయోడిల్ ద్వారా వీర్యం గరిష్టంగా 18 నెలల పాటు జీవన లైఫ్తో ఉంటుంది. సింపుల్గా ఇది తయారైన ఉపయోగించడానికి సిద్ధమైన రెడీ టు యూజ్ ద్రావణము. ఓకేనా? సరిపోతుంది. రైట్, ఎవరు అభివృద్ధి చేశారు? క్రయోడిల్ అంటే దేనికి సంబంధించింది? వీర్య కణాలు లేదా వీర్యం ఉంటుంది కదా, దాన్ని అత్యధిక కాలం నిల్వ ఉంచడానికి తయారు చేయబడింది ఒక ద్రావణము. రైట్, ఐకార్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇది 1929 ఇయర్లో స్థాపితం. ఐకార్ అనేది భారతదేశంలో వ్యవసాయ రంగానికి సంబంధించి పనిచేస్తున్న అత్యున్నత సంస్థ. భారతదేశంలో మృత్తికల వర్గీకరణ అనగానే మనం ఐకార్ చూస్తాం. ప్రస్తుతం భారతదేశంలో ఐకార్ క్లాసిఫికేషన్ ఆధారంగా ఎన్ని రకాల మృత్తికలు ఉన్నాయి? 8 సాయిల్ క్లాసిఫికేషన్. ఓకేనా? సరిపోతుంది. ఇక ఒడిశాలో ఒక కొత్త చేప జాతి ఆనవాళ్ళు అనేవి కనబడ్డాయి. ఒక కొత్త చేప జాతి గుర్తింపు. అభ్యర్థులు గుర్తుపెట్టుకోండి, ఇలాంటివి న్యూ స్పెసీస్.
వృక్ష జాతులకు సంబంధించి కానీ జంతు జాతులకు సంబంధించి కానీ. మనం ఇలాంటి టాపిక్స్ని హిందూ న్యూస్ పేపర్ ఉంటుంది కదా, హిందూ న్యూస్ పేపర్లో లాస్ట్ పేజ్ చూడండి, అక్కడ కనబడతాయి. అండ్ మీకు అభ్యర్థులు గుర్తుపెట్టుకోండి, మీకు ఇచ్చే కంటెంట్ ప్రతిరోజు డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో అందించే కంటెంట్కి సోర్స్ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, ఆల్ ఇండియా రేడియో, న్యూస్ ఆన్ ఎయిర్, అండ్ జాతీయ స్థాయిలో ప్రముఖ వార్తాపత్రికలు, రాష్ట్ర స్థాయిలో ప్రముఖ వార్తాపత్రికలు, ఇక అంతర్జాతీయ అంశాలైతే ఇంటర్నేషనల్గా కొన్ని అఫీషియల్ వెబ్సైట్స్ నుండి సేకరించిన సమాచారాన్ని మళ్ళీ నిర్ధారణ చేసి పీపీటీ చేసి దానికి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ పోటీ పరీక్షల కోణంలో అడిషన్ చేసి మీ ముందుకు క్లాస్ని తీసుకొస్తున్నాను. ఏ రోజు వార్తల్లో ఉండే టాపిక్ని అదే రోజు చెప్పేస్తున్నాను, అబ్జర్వ్ చేయండి. ఓకేనా? సో ఒడిశాలో కొత్త చేప జాతి ఆవిష్కరణ ఇలాంటి చూసినప్పుడు ఏంటంటే దాని సైంటిఫిక్ నేమ్ చూడాలి. సో దీని యొక్క సైంటిఫిక్ నేమ్ ఏంటి అంటారు, సూడో రాంబస్ బహుడెన్సిస్. ఇటీవల న్యూస్లో ఉంది, అదేంటి ఒక కొత్త చేప జాతి. ఓకేనా? సో భారత జంతు సర్వే సంస్థ అంటే జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా చెందిన ఎస్చురైన్ బయాలజీ రీజనల్ సెంటర్ పరిశోధకులు ఇటీవల కొత్త చేప జాతిని గుర్తించారు. దీన్ని ఒడిశాలోని బహుదా ఎస్చురీలో కనుగొన్నారు. ఓకేనా? సరిపోతుంది. రైట్? సో బహుదా ఎస్చురీ ఒడిశా రాష్ట్రంలోని గంజాం డిస్టిక్లో ఉంది. జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అనేది 1916 ఇయర్లో ఏర్పాటైంది, కోల్కతా కేంద్రంగా పనిచేస్తుంది. ప్రస్తుతం ఈ సంస్థకి చీఫ్గా ధృతి బెనర్జీ గారు ఉన్నారు. జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా చరిత్రలోని మొట్టమొదటి మహిళా చీఫ్. ఓకేనా? సరిపోతుంది. ఇక ఎస్చరీ అంటే నది సముద్రంలో కలిసే ప్రాంతం ఉంది కదా, ఎస్చరీ. ఓకేనా? ఇక బిఎంఎల్ భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్ అని చెప్పేవాళ్ళము. బిఎంఎల్ మరియు ఇటలీకి చెందిన టెస్మెక్ సంస్థ మధ్య కుదిరిన ఒక ఎంఓయు. ఎందుకోసము ఈ ఒప్పందము? రక్షణ రంగానికి సంబంధించి రక్షణ మంత్రిత్వ శాఖ ఆధీనంలోని ప్రభుత్వ రంగ సంస్థ బిఎంఎల్ అండ్ మరియు ఇటలీకి చెందిన టెస్మెక్ సంస్థతో ఒక ఒప్పందం అనేది కుదుర్చుకుంది. ఈ ఒప్పందం 2020 అక్టోబర్లో కుదిరింది. దీని ఉద్దేశం ఏంటంటే భారతదేశంలో ఆధునిక సర్ఫేస్ మైనర్ ఎక్విప్మెంట్ని ప్రవేశపెట్టడం. సర్ఫేస్ మైనర్ ఎక్విప్మెంట్ని. ఓకేనా? ఈ భాగస్వామ్యం ద్వారా ఖనిజ తవ్వకాల్లో సామర్థ్యం, భద్రత మరియు సుస్థిరతను పెంచడం లక్ష్యం అంట. సర్ఫేస్ మైనర్ ఎక్విప్మెంట్ అంటే తక్కువ ఇంధన వినియోగంతో, తక్కువ కాలుష్యంతో ఖనిజాలను తవ్వగల సాంకేతిక పరిజ్ఞానం. రైట్? ఇక భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్ 1964 ఇయర్లో ఏర్పాటైంది. బెంగళూరు కేంద్రంగా పనిచేస్తుంది. రక్షణ మంత్రిత్వ శాఖ పరిధిలోని అంశము. ఓకేనా? టెస్మెక్ ఇటలీకి చెందిన సంస్థ. ఇక చైనాలో, సో చైనా దేశంలో రవీంద్రనాథ్ ఠాగూర్ గారి ఒక బస్ట్ అంటే హాఫ్, మనం పాస్పోర్ట్ సైజ్ ఫోటో అంటాం కదా, ఆ ఏరియా వరకు. సో బస్ట్ని ఇటీవల ప్రారంభించారు. విగ్రహం కాదు, బస్ట్. ఓకేనా? ఠాగూర్ గారి విగ్రహం. సో బస్ట్ ఏర్పాటు. చైనాలోని బీజింగ్లో భారత రాయబార కార్యాలయం ప్రాంగణంలో నోబెల్ పురస్కార గ్రహీత రవీంద్రనాథ్ ఠాగూర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ విగ్రహాన్ని ప్రసిద్ధ చైనా శిల్పి యువాన్ జికున్ చెక్కారు. ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న భారత రాయబారి గారు దశాబ్దం క్రితం ఠాగూర్ చైనాను సందర్శించడం భారత్ చైనా సాంస్కృతిక సంబంధాల్లో ఒక మైలురాయి అని చెప్పడం జరిగింది. ఎక్కడ? బీజింగ్లో. గుర్తుంచుకోండి, రాయబార కార్యాలయంలో. ఇక రవీంద్రనాథ్ ఠాగూర్ గారు భారత కవి, తాత్వికుడు, సంగీతకారకుడు. 1913లో నోబెల్ సాహిత్య పురస్కారాన్ని అందుకున్న తొలి భారతీయుడు. గీతాంజలి రచన. ఓకేనా? సరిపోతుంది. విశ్వభారతి విశ్వవిద్యాలయ స్థాపకుడు. ఓకేనా? ఇక ఠాగూర్ చైనా సంబంధాలు ఆయన 1924లో చైనాను సందర్శించి ఆ దేశ పండితులతో ప్రత్యేకంగా చర్చలు జరిపారు. రైట్? ఇక ఈరోజు ప్రశ్న ప్రతి ఒక్కరు సమాధానాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఆసియన్ అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్, ఆసియన్ కూటమి అంటాం కదా, ఆ కూటమిలో నూతన సభ్యత్వ దేశం ఏది? ఈ కూటమిలో మొత్తం ఎన్ని సభ్యత్వ దేశాలు ఉన్నాయి ప్రస్తుతం? ఇప్పుడు కొత్త దేశంతో కలిపితే ఈ కూటమి ఏ సంవత్సరంలో ఏర్పాటైంది? 2025 సంవత్సర శిఖరాగ్ర ఆసియా శిఖరాగ్ర సమావేశానికి ఆతిథ్య దేశం ఏంటి మరియు థీమ్ ఏంటి? గుర్తుపెట్టుకోండి. సమాధానము ఖచ్చితంగా తెలియజేయండి. అభ్యర్థులకు మరొకసారి చెప్పేది ఏంటంటే, మీకు ప్రతిరోజు డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో ఒక ప్రశ్న అడుగుతున్నాను కదా, ఎంతటి ఇంపార్టెన్స్ ఉన్న టాపిక్ నుండి క్వశ్చన్ అడుగుతున్నానంటే పలానా అంశాల నుండి రానున్న పోటీ పరీక్షల్లో ఏ పోటీ పరీక్షన, ఏ స్థాయి పోటీ పరీక్షన తప్పనిసరిగా ప్రశ్న వస్తుంది అని వేటినైతే నేను భావిస్తున్నానో వాటిని రోజు ఒకటి చొప్పున అడుగుతున్నాను. వీడియోని చూస్తున్న వారు వేలాది మంది అభ్యర్థులు, కానీ కామెంట్ బాక్స్లో సమాధానం మాత్రం వందలాది మాత్రమే ఉంటున్నాయి. ప్రతి ఒక్కరూ కామెంట్ బాక్స్లో మీ ఫీడ్బ్యాక్ ఇవ్వండి, వీడియో పట్ల సమాధానం తెలియజేయండి.
అండ్ మీ నుండి నేను కోరుకునేది ఏంటంటే మీ సపోర్ట్, ఎంకరేజ్మెంట్. ఈ వీడియోకి లైక్ రూపంలో తెలియజేయండి. మీరు ఇచ్చే సపోర్ట్, ఎంకరేజ్మెంట్తో మరింత ఉత్సాహంతో క్లాసెస్ని అందిస్తూనే ఉంటాను. అండ్ మన యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి, జీవీకే స్టడీ సర్కిల్ యాప్. పోటీ పరీక్షలకు ఉపయుక్తంగా ఉండే కోర్సెస్ అద్భుతమైన కంటెంట్తో మీకు అందుబాటులో ఉన్నాయి. ఓకేనా? ఇక ఈరోజు టాపిక్స్ని క్విక్ రివిజన్ చేస్తే, సో తదుపరి CJIగా జస్టిస్ సూర్యకాంత్ గారు. అండ్ లోక్పాల్కి సంబంధించి ఇటీవల ఫిర్యాదుల సంఖ్య తగ్గుముఖం పడుతోందని చెప్పేసి ఈ గణాంకాలు. అండ్ ఔరంగాబాద్ రైల్వే స్టేషన్కి కొత్త పేరు, మరియు ఇంకొక ప్రాంతం పేరు కూడా మారడం జరిగింది. ఈశ్వర్పూర్, ఇస్లాంపూర్ పేరును ఈశ్వర్పూర్గా మార్చడం జరిగింది. అండ్ ఇండియా మ్యారిటైమ్ వీక్ 2025 థీమ్ ఏంటి? అండ్ మహామెటెక్ మిషన్ ఎవరు ప్రారంభించారు? 3 సంస్థలు. ఉద్దేశం ఏంటి? అండ్ చక్రవాతాల పేర్ల నిర్ణయం, ఎవరు ఈ పేర్లను అనుమతిస్తారు? ఏ దేశాలు ఉంటాయి? ఇదంతా కూడా. అండ్ ఆరవల్లి పర్వత ప్రాంతాల్లో లీచెట్ విడుదల విషద్రావణం, దాని గురించి పర్యావరణ మంత్రిత్వ శాఖకి ఫిర్యాదులు. 8వ అంతర్జాతీయ సౌర కూటమి సమావేశం అనేది భారత్ ఆతిథ్యంలో నిన్నటి రోజున ప్రారంభమైంది. నెక్స్ట్, కేరళ ఆరోగ్య వ్యవస్థ అభివృద్ధి కార్యక్రమానికి ప్రపంచ బ్యాంకు ఆర్థిక మద్దతు. అండ్ ఓలో ట్రైబ్ అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ఉంటుంది. వీరి నైపుణ్యాభివృద్ధి కార్యక్రమం, మహిళా నైపుణ్య అభివృద్ధి కార్యక్రమం గురించి అస్సాం రైఫిల్స్. అండ్ క్రయోడిల్ ఇటీవల ఎద్దు వీర్య పరిరక్షణ ద్రావణం అనేది న్యూస్లోకి వచ్చింది. ఎవరు దీన్ని కనిపెట్టడం జరిగింది? అండ్ ఇటీవల ఒడిశాలో కొత్త చేప జాతిని గుర్తించారు శాస్త్రవేత్తలు. అండ్ BEML మరియు ఇటలీ టెస్మేక్ సంస్థ మధ్య కుదిరిన ఒప్పందము, ఉద్దేశం ఏంటి? అండ్ చైనాలో రవీంద్రనాథ్ ఠాగూర్ గారి విగ్రహ ఆవిష్కరణ బీజింగ్లో రాయబార కార్యాలయంలో. అండ్ ఈరోజు ప్రశ్న, ఆసియన్ అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ కూటమిలో నూతన సభ్యదేశం ఏది? ఈ కూటమిలో మొత్తం ఎన్ని సభ్యదేశాలు ఉన్నాయి? ప్రస్తుతం ఈ కూటమి ఏ సంవత్సరంలో ఏర్పాటైంది? 2025 సంవత్సర ఏషియన్ శిఖరాగ్ర సమావేశానికి ఆతిథ్య దేశం ఏంటి? మరి ఆ సమావేశం యొక్క థీమ్ ఏంటి? ప్రతి ఒక్కరి సమాధానం తెలియజేయండి. అండ్ ఏమైనా మిస్లేనియస్ టాపిక్స్ ఉన్నాయనుకోండి, నో నీడ్ టు వర్రీ, రేపటి క్లాస్లో జోడించి డిస్కస్ చేద్దాము. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.